హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్లో వచ్చేసి బన్నీకి నేను కొన్ని సాలిడ్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అవి ఏం పెడుతున్నాను ఏంటి అనేది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్లోనే బన్నీకి 7th మంత్ ఫోటోషూట్ ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇంకా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో ఇంకా మీరైతే వీడియో చూసే ముందు నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇక్కడ వీడియో విషయానికి వస్తే ఇక్కడైతే రాగులు ఉంటాయి కదండి. ఇంకా ఆ రాగుల్ని ఇక్కడ శుభ్రంగా ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసుకుని దాన్ని అయితే ఇట్లా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లోకి వేస్తున్నానండి. ఎందుకంటే ఇట్లా రాగుల్ని మొలకెత్తించి వాటిని పౌడర్ లాగా చేసి దాంతో జావా కాంచి పెడితే పిల్లలకి చాలా మంచిదంటండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ వచ్చేసి రాగుల్ని ఇట్లా మొలకెత్తిద్దామని చెప్పనేసి వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా కాటన్ క్లాత్లో వేసి మూట కడుతున్నానండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇట్లా కాటన్ క్లాత్ అనేది కాస్త మందంగా ఉండాలంట. ఇంకా అట్లనే గాలి అనేది పోకూడదంట, చాలా టైట్గా కట్టాలంటే. ఇంక నేనైతే ఇక్కడ లూజ్గా కట్టాను. సో ఇలా మొలక కట్టి ఒక నైట్ ఇంకా అట్లనే ఒక డే మొత్తం పెట్టేస్తే మనకి మంచిగా మొలకలు అయితే వస్తాయని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్పిందనమాట. సో ఇంకా సేమ్ అదే ఇక్కడ ఫాలో అయ్యానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ క్లాత్ అనేది మనకి మందంగా లేదంట. సో ఇంకా దానివల్లే మొలకలు అయితే రాలేదనమాట. ఒక డే మొత్తం అట్లనే పెట్టేశానండి. ఇంకా చూసానమాట మొలకలు వచ్చాయేమో అని చెప్పనేసి. ఇంకా అట్లా ఓపెన్ చేసి చూస్తే రాగులు మొత్తం ఇట్లా డ్రై అయిపోయాయి అనమాట. ఇంకా కొన్ని మొలకలు వచ్చాయండి. అన్ని రాగులు అయితే ఇక్కడ మొలకలు అయితే రాలేదనమాట. సో ఇంకా నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయానండి. ఇంకా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పనేసి ఇంకా విలేజ్ లో ఉంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళనైతే అడిగాను అనమాట. ఇంకా వాళ్ళైతే చెప్పారు, ఇట్లా కాటన్ క్లాత్ లో కట్టినా కూడా అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతా ఉండాలంటండి. అంటే మనకి అట్లా నీళ్ళు చల్లడం వల్ల ఆ రాగులు అనేది మంచిగా ఆ నీళ్ళని అబ్జర్వ్ చేసుకొని మొలకలు అయితే వస్తాయని చెప్పనేసి చెప్పారు. ఇంకా సరేలే ఈసారికి ఇలానే ఇంకా కానిచ్చేద్దాము అని చెప్పనేసి ఇంకా ఆ రాగులకి కొన్ని వాటికి మొలకలు వచ్చాయి కదా, ఇంకా సరే అని చెప్పనేసి వాటిని మంచిగా ఎండలో ఆరబెట్టేశానండి. ఇంకా బాగా అట్లా ఆరిన తర్వాత ఇంకా మిక్సీ జార్ ఉంటుంది కదా, ఇంకా అందులో వేసేసి ఇట్లా రాగి పిండిని అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇంకా పెద్దవాళ్ళకైతే ఇట్లనే మనము డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చండి రాగి పిండి. బట్ కానీ ఇంకా చిన్నపిల్లలకి పెడుతున్నాం కాబట్టి రాగి పిండిని మంచిగా జల్లించుకోవాలన్నమాట. సో ఇంకా మళ్ళీ మనకి ఇట్లా జల్లిస్తే రాగులు అనేటివి కొంచెం అట్లనే ఉంటాయన్నమాట. సో ఇంకా దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకొని మళ్ళీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా జల్లించుకోవాలండి. సో ఇంక ఇక్కడ చూడండి ఎంత బరకగా వచ్చిందో. ఇంకా అదంతా మళ్ళీ మిక్సీ జార్లోకి అయితే వేసానమాట. సో ఇంక ఇక్కడ జల్లించింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. పిల్లలకి ఇట్లా సాఫ్ట్గా ఉండేది పెడితేనే మంచిదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా టీత్ కూడా రాలేదు కదండి. సో దానివల్ల ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని దాన్ని జల్లించేసుకొని ఇట్లా ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకున్నానండి. సో ఇంకా బన్నీకి రోజు ఈ రాగి పిండితో మార్నింగ్ వాడికి రాగి మాల్ట్ అయితే కాంచి తాపిస్తానండి. సో ఇంకా ఆ రాగి మాల్ట్ని ఇక్కడ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక గిన్నెలోకి మనం తీసుకునే క్వాంటిటీకి తగిన విధంగా ఇక్కడ వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఆ వాటర్లో కొంచెం జీలకర్ర ఇంకా అట్లనే కొంచెం సాల్ట్ అయితే వేసానండి. ఒకవేళ మీకు సాల్ట్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. నేనైతే కొంచెం అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇంకా ఆ వాటర్ని అట్లా మరిగించాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లోకి ఒక స్పూన్ రాగి పిండిని తీసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇట్లా మంచిగా కలిపేసుకొని ఆ వాటర్ని ఇందులో అయితే వేసేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలండి. ఇలా కలపకపోతే మనకి అట్లనే లంప్స్గా ఉండిపోతాయండి. సో ఇంకా అట్లుంటే తినడానికి బాగుండదు కదా. సో ఇంకా అందుకోసమే ఇట్లా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా మంచిగా జావాని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇంకా ఇట్లా కలపంగా మనకి రాగి జావా అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగానే ఉండాలండి. ఇంకా ఈ రాగి జావా వచ్చేసి చిన్నపిల్లలకి 6th మంత్ నుంచి పెడతారండి. బట్ కానీ నేనైతే 6 months కంప్లీట్ అయిన తర్వాతనే ఇట్లా రాగి జావ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని వచ్చేసి పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. ఇంకా అందుకోసమే ఇట్లా మనం స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా దాన్ని అట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. లేదంటే మనకి పైన మీగడగా అట్లనే ఉండిపోతుందండి. సో చూడండి ఇక్కడ చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడింది. ఇంకా ఇక్కడ వచ్చేసి రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీ అయితే నిద్ర లేచాడనమాట. ఇంకా మార్నింగ్ వాడికి ఇట్లా నిద్ర లేవంగానే ఈ రాగి జావ అయితే పెడతానండి. సో మనకి చిన్నపిల్లలకి ఈ రాగి జావ అనేది తాపించడం వల్ల వాళ్ళకి ఎముకలు అనేటివి చాలా గట్టి పడతాయి, ఇంకా అలానే స్ట్రాంగ్గా ఉంటాయంట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ నేనైతే బన్నీకి మార్నింగ్ ఇట్లా రాగి జావ అయితే ప్రిపేర్ చేసి పెడతానండి. ఇంకా ఈ రాగి జావాలోనే కొంతమంది బనానాను కూడా వేస్తారనమాట స్మాష్ చేసేసి. ఇంకా నేనైతే ఒట్టిగానే పెడతానండి. నాకెందుకో అట్లా బనానాని దీంట్లో మిక్స్ చేసి పెట్టడం ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఆర్యన్ అప్పుడు వాడికి కూడా ఇట్లా బనానా మిక్స్ చేసి పెట్టాను. ఇంకా వాడైతే అస్సలు
ముట్టలేదండి. ఇంకా ఇట్లా ఒట్టిగా రాగి జావా తినిపిస్తేనే తిన్నాడనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ బన్నీకి కూడా నేనైతే బనానాని ఏం మిక్స్ చేయకుండా ఇట్లా వట్టిగానే రాగి జావా అయితే పెడుతున్నానండి. సో ఇంకా చిన్నపిల్లలకి ఏదైనా ఒక ఫుడ్ పెట్టేటప్పుడు ఆ ఫుడ్ వాళ్ళు 1-2 రోజులు తినరనమాట. ఇంకా తర్వాత అట్లనే పెడతా ఉంటే వాళ్ళైతే అలవాటు చేసుకుంటారండి. సో ఇంక ఇక్కడైతే బన్నీకి స్టార్టింగ్లో 1-2 రోజులు వాడు కూడా తినేవాడు కాదనమాట. తర్వాత ఇప్పుడు మంచిగానే తింటున్నాడండి. సో ఇంకా అట్లా రాగి జావా తాపిచ్చేసి ఇంకా వాడికి స్నానం అది చేపిచ్చేసి ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్కి వాడికి హోమ్ మేడ్ సిర్లాక్ చేద్దాం ఇంట్లోనే అని చెప్పనేసి ఇట్లా ఒక గిన్నెలోకి పెసరపప్పు ఇంకా అట్లనే రైస్ తీసేసుకొని దాన్ని అయితే శుభ్రంగా కడిగేసుకొని దాంతో అయితే నేను సిర్లాక్ అయితే చేస్తానండి. ఇంక ఇక్కడ వచ్చేసి క్వాంటిటీ అయితే నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 1/2 గ్లాసు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను కాస్త కొంచెంగానే చేస్తున్నానండి, ఎందుకంటే బన్నీకి ఇది ఫస్ట్ టైం కదా పెట్టడము, అందుకోసమే వాడు తింటే మళ్ళీ కావాలంటే చేసి పెడదామని చెప్పనేసి ఇట్లా కొంచెంగానే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఎన్ని రోజులు వచ్చేసి షాప్లో అమ్ముతారు కదండి నిష్టం రైస్ సిర్లాక్, ఇంకా అదైతే పెడతా ఉన్నాను అనమాట. ఇంకా అలా వద్దులే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడదామని చెప్పనేసి ఇట్లా జస్ట్ రైస్ ఇంకా అట్లనే పెసరపప్పుతో వాడికి సిర్లాక్ అయితే చేసి పెడదామని చెప్పనేసి ఇంకా అనుకున్నానండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ వచ్చేసి పెసరపప్పు ఇంకా అట్లనే రైస్ శుభ్రంగా కడిగేసుకొని ఇట్లా ఒక ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్ పైన ఇట్లా వేసేసి వాటిని ఇట్లా 1 గంట సేపు ఎండలో అయితే ఆరబెట్టానండి. ఇట్లా ప్లేట్లో కాకపోయినా మీరు ఒక కాటన్ క్లాత్ పైన కూడా వేసేసి మంచిగా వాటిని ఆరబెట్టచ్చండి. ఇంకా ఇంట్లో కూడా ఆరిపోతాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎండలు బాగా వస్తున్నాయి కదండి. సో ఇంకా అలా నేనైతే ఒక 1 అవర్ అట్లా పెట్టేశానండి. సో ఇంక ఇక్కడ చూడండి చాలా మంచిగా ఆరిపోయాయి అనమాట. సో ఇంకా దీంతో అయితే ఇప్పుడు సిర్లాక్ అయితే చేస్తానండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి అది ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇట్లా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో ఈ రైస్ ఇంకా అట్లనే పెసరపప్పు వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంచిగా వేగనివ్వాలండి. అది ఎలా వేగాలంటే రైస్ అనేది మనకి బాగా వైట్ కలర్ లేక వచ్చేస్తుంది, కాస్త ఉబ్బినట్టు అనిపిస్తుంది అనమాట. మనము ఆ రైస్ని ఒకదాన్ని తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే అవి మెత్తగా మెదిగిపోతాయండి. సో ఇంకా అంతవరకు వేగనివ్వాలన్నమాట. మంటని హై ఫ్లేమ్లో అయితే పెట్టి వేయించకూడదండి, ఎందుకంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టేస్తే అవి భిన్నా వేగిపోతాయి. దానివల్ల మనకి సిర్లాక్ అనేది అంత టేస్ట్ కూడా ఉండదండి. సో ఇంకా చిన్నపిల్లలు కదండి, చాలా జాగ్రత్తగానే చేయాలన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇందులోనే కాస్త జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇంకా నచ్చితే వామ్ కూడా వేసుకోండి. ఇంక ఇక్కడ ఇంట్లో వామ్ లేదని చెప్పనేసి నేనైతే ఇక్కడ జీలకర్ర మట్టుకే వేసానమాట. ఇంక ఇక్కడ చూడండి బియ్యం అనేది మనకి ఇట్లా వైట్గా వేగాలన్నమాట, కాస్త ఉబ్బినట్టు ఉంటాయి. ఇంకా అట్లా ఒక బియ్యాన్ని తీసుకొని ఇట్లా అదిమితే మనకి అవి విరగాలన్నమాట. అట్లా విరిగితేనే మనకి మంచిగా వేగినట్టు. సో ఇంక ఇక్కడైతే ఇవి వేగిపోయాయండి. ఇంకా వాటిని వచ్చేసి అట్లా కొద్దిసేపు చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇట్లా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇంకా దీన్ని అయితే జల్లించిన అవసరం లేదండి. సో ఇంక ఇక్కడ చూడండి మనకి మరీ నున్నగా చేసుకోకూడదండి, కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా అయితే మిక్సీ పట్టానండి. సో ఇంకా ఇట్లా మిక్సీ పట్టిండే దాన్ని ఒక బాక్స్ లెక్ తీసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. మనకి ఈ సిర్లాక్ అయితే 15 డేస్ కానీ 20 డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఇట్లా మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. మరి మూత ఓపెన్ చేసి పెడితే మనకి అది ఎక్కువ రోజులు ఉండదన్నమాట. సో ఇంకా అట్లా మూత పెట్టేసి ఇట్లా బన్నీకి తినిపించాలనుకున్నప్పుడు ఒక గిన్నెలోకి ఇట్లా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసేసుకొని ఇట్లా వాటర్తో మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇంకా రాగి జావాకి పెట్టుకున్నట్టు ఒక గిన్నెలోకి వాటర్ని అయితే పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ పైన. సో ఇంకా ఆ వాటరు కాగేలోపు ఇట్లా ఒక గిన్నెలోకి ఈ సెర్లాక్ని తీసేసుకొని ఇట్లా వాటర్ వేసేసి కాసేపు అట్లా కలుపుతూ ఉంటే మనకి రైస్ కదండి కాస్త నాన్నట్టు ఉంటుంది. అప్పుడు సెర్లాక్ కూడా వాళ్ళకి మంచిగా మెత్తగా ఉడుకుతుంది అని చెప్పనేసి అట్లా నేను స్టవ్ పైన వాటర్ పెట్టినప్పుడే ఇట్లా దీన్ని కూడా కలిపి పెట్టేసుకుంటానండి. సో ఇంక ఇక్కడ చూడండి వాటరు మనకి ఉడికేటప్పుడు ఇట్లా కలిపి పెట్టుకున్న సెర్లాక్ను కూడా ఇందులో వేసేసుకొని కాస్త సాల్ట్ని అయితే వేసానండి. యాక్చువల్గా అయితే చిన్నపిల్లలకి సాల్ట్ వేయకూడదు అని చెప్పనేసి అంటారు, బట్ కానీ నాకు ఎందుకో వట్టిగా తినిపించాలంటే నా వల్ల అస్సలు కాదండి. సో ఇంకా అందుకోసమే నేనైతే ఇక్కడ పించ్ ఆఫ్ సాల్ట్ని అయితే వేసానమాట. మరీ ఎక్కువ వేయలేదులేండి, జస్ట్ అట్లా సాల్ట్ అయితే వేసానంటే వేసాను అన్నట్టు కొంచెం అయితే ఇక్కడ సాల్ట్ కూడా వేసేసానండి. ఇంక ఇక్కడ చూడండి మనకి అట్లా సాల్ట్ వేసేసుకొని అట్లా ఉడకబెడితే మనకి చూడండి సిర్లాక్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇంకా నేను కూడా అట్లా టేస్ట్ చేశానండి ఎలా ఉంటుంది ఏమో అని చెప్పనేసి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫీవర్ వచ్చినప్పుడు మనకి బియ్యం నూకతో గెంజి కాంచిస్తారండి, సేమ్ అదే టేస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా ఒక గిన్నెలోకి తీసేసి దాన్ని అలా చల్లార్చి ఇంకా బన్నీకి ఆఫ్టర్నూన్ అయితే నిద్రలో వేస్తారు కదండి, ఇంకా అప్పుడైతే దీన్ని అయితే తినిపిస్తానండి. సో ఇంకా నా పాలు ఇస్తూనే ఇట్లా మధ్య మధ్యలో ఫుడ్ అయితే పెడతానండి బన్నీకి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇట్లా బనానా అయితే తినిపిస్తానండి. సో అంతే అండి, బన్నీకి డేలో నేను ఇట్లా 3 టైమ్స్ అయితే తినిపిస్తానమాట. ఇంకా నైట్ అయితే ఏం పెట్టనండి, నా పాలే తాగుతాడనమాట.
సో ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ మాకు డిన్నర్ లేక వచ్చేసి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుంటున్నామండి. చాలా రోజులు అయిపోయిందనమాట తినేసి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ స్పెషల్ ఏంటంటే ఇట్లా ఐరన్ పెనం ఉంటుంది కదండి. ఇంకా మా అమ్మ అయితే ఈ పెనం తీసుకునిందంట. ఇంకా దీంట్లో మా అమ్మ అయితే అంత ఎక్కువగా ఏం యూస్ చేయదండి ఈ పెనంని. ఇంకా నేను వచ్చినప్పుడే ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇంకా అట్లని ఏవైనా కొత్తగా చేస్తానంటే దీంట్లోనే చేస్తానన్నమాట. ఎందుకంటే ఐరన్ ప్యాన్లో ఇట్లా వంటలు ఏమైనా చేస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇంకా అందుకోసమే ఇక్కడ ఈ ప్యాన్లోనే ఈరోజు అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను సింపుల్గా చూపిస్తానండి. అచ్చం మనకి రెస్టారెంట్ టేస్టే ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే 4 ఎగ్గులు అయితే తీసుకున్నానండి. దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక స్పూన్తో దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆమ్లెట్ లాగా వేసేసుకొని దాన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పక్కకి తీసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో క్యారెట్ ఇంకా అట్లనే బీన్స్ ఇంకా అట్లనే పచ్చిమిర్చి ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలను కూడా వేసేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇంకా దీంట్లో వచ్చేసి క్యాప్సికమ్ ఇంకా అట్లనే క్యాబేజ్ ఇవి వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అవైతే ఇంట్లో లేవన్నమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లా ఇంట్లో ఉన్న వాటితోనే ఇట్లా సింపుల్గా అయితే చేస్తున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి కరివేపాకు అయితే ఇట్లా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత వేసానమాట. నాకెందుకో కరివేపాకు ముందే వేసేస్తే అవి మాడిపోతుందండి కరివేపాకు అనేది. సో ఇంకా అందుకోసమే ఇట్లా అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇట్లా కరివేపాకు వేసాను. ఇంకా అట్లనే మనకి ఇందులో ఉల్లికాడలు వేస్తే కూడా చాలా మంచిదంటండి, టేస్ట్ కూడా బాగుంటుందంట. సో ఇంకా మాకు మా అత్త కొన్ని ఉల్లికాడలు అయితే ఇచ్చిందనమాట. సో ఇంకా అవి కూడా ఇట్లా కట్ చేసి వేసేసానండి. సో ఇంకా అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని కాస్త చల్లారిన తర్వాత ఇట్లా ఈ పెనంలోకి యాడ్ చేసేసుకొని దాంట్లో సాల్ట్ ఇంకా అట్లనే టేస్ట్కి తగిన విధంగా కారము ఇంకా అట్లనే కాస్త పసుపు ఇంకా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలండి. సో ఇంకా అవి మీ స్పైసెస్కి తగిన విధంగా వేసుకోవాలన్నమాట. సో ఇంకా అలా అవి వేసేసిన తర్వాత వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కలుపుతూ ఉంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇంకా మనం బయట రెస్టారెంట్ల దగ్గర కానీ ఇంకా అట్లనే హోటల్స్ దగ్గర కానీ ఇట్లా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఇట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇంకా అట్లనే గోబీ ఫ్రైడ్ రైస్లు చేస్తూ ఉంటారు కదండి. సో ఇంక నేనైతే అట్లా వెళ్ళినప్పుడు అట్లా చూసానమాట. ఇంకా అందుకోసమే ఇట్లా మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా ఆ రైస్కి ఆ మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఎగ్ పొరుటు, ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా కొన్ని ఉల్లికాడలు ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా వేసేసి ఇంకా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. మనకి చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోయిందనమాట. నిజంగా చెప్తున్నానండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇట్లా ఇంట్లో చేసుకొని తింటేనే నాకైతే ఇష్టం అనమాట. మనకి బయట హోటల్స్లో తక్కువలో తక్కువన్నా ఒక ప్లేటు ఎగ్ ఫ్రైడ్ రైస్ 50 రూపీస్ ఉంటుందండి. ఆ 50 రూపీస్ పెట్టేసుకొని ఎగ్స్ తెచ్చుకుంటే మనకి ఇట్లా ఇంట్లోనే ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం తినడమే కాకుండా ఇంట్లో అందరూ కూడా తింటారు కదండి. సో ఇంకా నేనైతే ఇట్లా మంచిగా చేసేసిన తర్వాత ఇంక ఇక్కడ ఆర్యన్కి అయితే తినిపిస్తున్నానండి. వాడు వచ్చేసి ఈ రైస్లో ఈ ఎగ్ పొరుటు ఉంటుంది కదా దాన్నే ఎత్తుకొని తింటున్నాడు అనమాట. నిజంగానే చెప్తున్నానండి, అసలు టేస్ట్ మటుకు చాలా మంచిగా వచ్చిందనమాట. అంటే ఇక్కడ నేను చెప్పాలని కాదండి, టేస్ట్ మటుకు నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి. మా అమ్మ అంత సామాన్యంగా బాగుంది అని చెప్పదనమాట. ఇంకా మా అమ్మ కూడా ఈరోజు అయితే చాలా బాగుంది అని చెప్పనేసి చెప్పిందనమాట. సో ఇంకా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీకి 7th మంత్ ఫోటో షూట్ చేస్తున్నానని చెప్పాను కదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా బన్నీకి ఈసారి 7th మంత్ ఫోటో షూట్ వచ్చేసి ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ మంత్ ఫోటో షూట్స్ ఎవరు కనిపెట్టారో కానీ అసలు స్టార్టింగ్లో అయితే చాలా ఫుల్ ఎగ్జైట్మెంట్తో చేస్తాం కానీ ఇంకా రాంగా అసలు ఎందుకురా ఈ మంత్ ఫోటో షూట్ స్టార్ట్ చేసామని చెప్పనేసి అనిపిస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఇంకా ఆర్యన్కి చేసినట్లు బన్నీకి చేయకూడదు, అంటే ఇద్దరికి వేరే వేరేగానే ఉండాలి అన్నట్టు చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ 7th మంత్ ఫోటోషూట్కి రెయిన్బో టీమ్తో చేసింటే బాగుండు, బట్ కానీ ఆర్యన్కి చిన్నప్పుడు వాడు 7th మంత్ అప్పుడు కూడా రెయిన్బో టీమ్తోనే చేశానండి. ఇంకా చెప్పాను కదా వాడికి చేసినట్టు వీడికి చేయకూడదు అని అనుకున్నాను కదా, అంటే ఇద్దరికి ఒకటేలాగా చేస్తే బాగుండదు కదండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా వాడికి చేసినట్టు చేయకుండా ఈసారి ఇంట్లో డ్రై ఫ్రూట్స్తో ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కాజుతో 7 వేసి దాని చుట్టూరా మనకి ఎండు ద్రాక్ష ఉంటుంది కదండి, ఇంకా దాంతో వేద్దామని చెప్పనేసి అనుకున్నాను అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి కింద వైట్ కలర్ క్లాత్ కదండి, దానిపైన కాజుతో 7 వేస్తే అస్సలు కనిపించలేదనమాట. సో ఇంకా అందుకోసమే ఇట్లా డేట్స్ ఉంటాయి కదా, ఆ డేట్స్తో 7 లాగా వేసేసి దాని చుట్టూరే ఇట్లా ఎండు ద్రాక్షను అయితే వేస్తున్నానండి. సో ఇంకా ఇట్లా 7 అయితే వేసానమాట. ఇంక
ఇంక ఇలా 7 వేసిన తర్వాత ఇంకా కాజు ఉంటుంది కదండి, ఇంకా ఆ కాజుని ఇట్లా అక్కడక్కడ కొన్ని వేసాను. ఇంకా అట్లనే ఇంకా గ్రేప్స్ కూడా కొన్ని మిగిలాయి అనమాట. ఇంకా అవి కూడా అట్లా చల్లేసాను. ఇంకా నాకు వచ్చేసి ఇంకా ఏదో కొంచెం తగ్గినట్టుంది అని చెప్పనేసి ఇంకా డేట్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఇంకా ఆ డేట్స్ని కూడా అట్లా చల్లేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ఫైనల్ లుక్ ఇలానే ఉంటుందన్నమాట. అదే చెప్పాను కదా డేట్స్ కూడా చల్లాననేసి. డేట్స్ చల్లిన తర్వాత ఇట్లా ఉంటుందండి ఫైనల్ లుక్. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా అన్నీ చేసిన తర్వాత ఇంకా బన్నీకి డ్రెస్ చేంజ్ చేసి ఇట్లా పడుకోబెట్టానండి. ఇంకా వాడొచ్చేసి ఆ డేట్స్ ఏంటో పెద్ద పెద్దగా కనిపిస్తానని చెప్పనేసి ఇంకా పొద్దునూకులు వాడొచ్చేసి వాటిని ఎత్తుకునేకే చూస్తా అన్నాడనమాట. ఇంకా వాడిని ఎన్నిసార్లు పడుకోబెట్టినా వాడు పొద్దునూకులు బోర్లా పడిపోయి ఆ డేట్స్ ఎత్తుకుంటున్నాడు అనమాట. ఇంకా సరే అని చెప్పనేసి ఇట్లా కాదని చెప్పనేసి వాడి చేతిలోకి ఒక బొమ్మ అయితే ఇచ్చి పడుకోబెట్టానండి. ఇంక ఇక్కడ చూడండి బొమ్మ ఇచ్చినా వాడు అస్సలు ఉండలేదనమాట. వాడికైతే చెప్తున్నాను, ఒరే ఇంత కష్టపడి చేశాను, ఒక ఫోటోకి స్టిల్ ఇవ్వరా చాలు, మళ్ళీ కావాలంటే ఆడుకుందు అని చెప్పనేసి చెప్తే వాడికి ఏం తెలుస్తుందండి. ఇంకా వాడైతే పొద్దునొకలు బోర్లా పడతా ఉన్నాడనమాట. సరే అని చెప్పనేసి ఇంకా ఇట్లా మనకి బనానా ఉంటుంది కదండి టాయ్, సో ఇంకా ఆ బనానాని అట్లా చేతిలో పెట్టానమాట. ఇంకా అట్లా బనానా అది ఇచ్చిన తర్వాత వాడు కొన్ని ఫోటోలకి స్టిల్ అయితే ఇచ్చాడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, బన్నీకి 7th మంత్ ఫోటో షూట్ అయితే ఈ విధంగా చేశానమాట. సో ఇంకా నన్ను అయితే చాలా మంది బయట అడుగుతున్నారనమాట, ఏం ఈ మధ్య వీడియోలు పెట్టడం చాలా తగ్గించేసావే అని చెప్పనేసి. ఎందుకంటే ఈ మధ్య ఎందుకో అసలు నాకు తెలియదండి, నా వీడియోస్కి వ్యూస్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి అనమాట. ఇంత కష్టపడి చేస్తున్నానండి, అది కూడా 2 చిన్న పిల్లల్ని పట్టుకొని చేస్తున్నాను కదా. ఇంకా అలా వ్యూస్ రాకపోతే నాకైతే చాలా బాధ వేసింది అనమాట. సో ఇంకా అందుకోసమే నాకైతే వీడియోస్ పెట్టడానికి అస్సలు ఇంట్రెస్టే రావడం లేదండి. ఇంకా అలా వీడియోస్ పెట్టడం ఆపేస్తే ఎలా అండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, ఇంకా ఏదో ఒక వీడియో అయితే వైరల్ కాకుండా ఉంటుందా అని చెప్పనేసి ఇంకా నన్ను నేనే మోటివేట్ చేసుకొని ఇంకా మళ్ళీ అయితే ఈ వీడియో అయితే పెట్టానండి. సో ఫ్రెండ్స్, మీరైతే నేను పెట్టే వీడియోస్ని ఫుల్గా చూసి నా ఛానల్కి సపోర్ట్ చేస్తారని చెప్పనేసి అనుకుంటున్నానండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై